షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనందరికీ సామెత తెలుసు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. ఇద్దరు చేపల వ్యాపారులు సేమ్ చేపలు ఒకే చెరువు నుంచి తెచ్చుకున్నారు. కానీ ఒక వ్యాపారి ఏమో 200 కేజీ అమ్ముతున్నాడు, ఇంకొకతను 500 రూపాయల కేజీ అమ్ముతున్నాడు. అతను దాన్ని చాలా చక్కగా డెకరేట్ చేసి మంచి గ్లాసులలో పెట్టి ఆయన చెబుతున్నాడు, ఏంటయ్య బాబు ఈ చేపలు ఆ చేపలు ఒకే రకంగా ఉన్నాయి, ఇవి ఏంటి ఇవి ఎక్కువ రేటు అమ్ముతున్నావు అంటే, ఇవి జ్ఞానం గల చేపలండి, మీరు తింటే మీరు జ్ఞానం వస్తుందని చెప్పినప్పుడు, అంటే ఆ మాటలతో తను ఒప్పించినప్పుడు మరి ఒకతను కంటిన్యూగా తీసుకెళ్తున్న సమయంలో ఒక 4 వారాలు అయిన తర్వాత ఆయన గమనించుకొని, అయ్యా నాలో ఏమీ తెలివి జ్ఞానం ఎక్కువ పెరగలేదు, నువ్వు నన్ను మోసం చేశావు, నువ్వు 500 రూపాయలు తీసుకున్నావు, నువ్వు నా డబ్బులు ఇచ్చావా సరే, లేదంటే పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ చేస్తానంటే, అయ్యా చూసారా మీరు 4 వారాల క్రితము మీరు సైలెంట్గా తీసుకెళ్లారు, కానీ ఇప్పుడు 4 వారాలు గడిచిన తర్వాత మీ జ్ఞానము మీ తెలివి అధికమైంది, కాబట్టి మీరు నా మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తా అంటున్నారు. కాబట్టి మాటతో మనము వ్యాపారం చేయడము అది తప్పు కాదు, మాటతో అది మోసం ఉండకూడదు తప్ప. అయితే మనం ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. నీతి ఫలించేటట్టుగా పరమ తండ్రి యాషోబెస్స ఏమని చెప్పాడు? మొట్టమొదటిగా నా నీతిని నా రాజ్యమును వెదకమన్నాడు. కాబట్టి నీతి ఫలించేటట్లు మనం విత్తనం వేయాలి. అనేకులకు ఆయన వాక్యమును, జీవవాక్యమును, సత్యవాక్యమును మనం ప్రకటిస్తున్నప్పుడు, ఇదిగో నీతి మనకు సమాధానం ఇస్తుంది, నీతి మనకు నిబ్బరం కలుగజేస్తుంది, నీతిమంతులదే ఆయన రాజ్యము అని ఆ నీతి విత్తనాలను, ఆ పరిశుద్ధ విత్తనాలను మరి ఆయన ప్రేమామయుని యొక్క ఆ ప్రేమను మనం ప్రకటిస్తూ ఈ నీతిని మనం విత్తినట్టయితే, ఈ విత్తనాలు విత్తినట్టయితే బిడ్డలారా, ఒకానొక దినమున మనము ప్రేమ అనే పంటను కోస్తాము. ప్రేమతో విత్తాలి ఎక్కడే కానీ, వాక్యమును వారికి తీర్పు తీరుస్తూ కాకుండా, వారిని మరి తిరస్కార బుద్ధితో కాకుండా, ఇదిగో ఆ ప్రేమామయుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోండి బిడ్డలారా. సర్వలోకము కొరకు ఆయన ప్రాణము పెట్టాడు, సర్వలోకల కొరకు ఆయన రక్తము కార్చాడు, ఆయన సమాధిని గెలిచి లేచాడు, ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో అని ఈ నీతి గల మాటల చేత, ఈ నీతి అనే విత్తనము మీద మనం వేసినప్పుడు తప్పనిసరిగా ఒకానొక దినమున ప్రేమ అనే పంటను మనం తప్పనిసరిగా కోస్తాం. ఆయన రాజ్యము ప్రేమ, ఆయన ప్రేమామయుడు కాబట్టి ఆయన ప్రాణం పెట్టాడు, రక్తము కార్చాడని మనము ప్రేమ అనే పంట కోసే విధముగా నీతి విత్తనాలు విత్తుతాము. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, ఎలోహిం మా పితరులు నాయన అయ్యా నీతి అనే విత్తనాలను విత్తారు, వారు ప్రేమ అనే పంటను కోయినట్లుగా అదేవిధంగా మేము కూడా నీతి విత్తనాలు విత్తి ప్రేమ అనే పంట కోసేవారం ఉండుటకు సహాయం చేయమని నజరేయుడైన యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.